అంగన్వాడీ సిఐటి తరఫున ఏటీసీ తరఫున పేపర్లో ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు ఎంపీగా కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము. నేటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు. 4 రోజులు వరుసగా పోయినా మాట్లాడలేదు. మళ్ళీ బయటికి పోయి ఏదో ఈయన మీద వ్యతిరేకంగా రాష్ట్ర పరిపాలన మీద ఏమాత్రం అవగాహన లేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఏమైందంటే పెద్దోళ్ళు ఎవరైనా సలహా చెప్తే తెలంగాణ అసెంబ్లీలో వింటా ఉన్నారు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు. విజయవాడలో చేసే సమ్మె కూడా కొంతమంది చేసే పరిస్థితి. ఆమె ఎవరు అడిగితే ఇది సాధ్యమా అసాధ్యమా అనకుండా చాలా హామీలు ఇచ్చినారు. అమలు చేయాలి. ఆయాలకు 15,000 వేతనము పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలు పదో రోజున అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలందరూ కూడా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 10 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తూ ఉండబడినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తాము అనేది ఇంతవరకు వాళ్ళతో చేయడంలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళు ఎంతమంది సమ్మెలు చేసినా ఇప్పుడు మళ్ళీ ఎవరో హెల్త్కు సంబంధించిన వాళ్ళు కూడా ఒకటేదో సమ్మె చేస్తామన్నారు. 26వ తేదీన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా సమ్మె చేయాలన్నారు. ఇంకా 4-5 డిపార్ట్మెంట్ల వాళ్ళందరూ కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంలోనైనా కూడా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మె బాటలో వాళ్ళందరూ చేస్తే ఏదో కొంతకు మేము ఏదో 10,000 అడిగితే 5,000 రూపాయలైనా ఇస్తారు కదా అనే ఆలోచనతో వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ వీళ్ళతో చర్చించే వాళ్ళే లేరు. కనీసం ఏంటి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఏం చేస్తే సరిపోతుందని ఎన్నో రకాల దుర్వినియోగాలు ప్రభుత్వంలో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ పనిచేసే వాళ్లకు తక్కువ శాలరీ ఉండబడిన వాళ్ళకు వాళ్ళ జీవితాలు ఎట్లా జరుగుతాయి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా జరుగుతాయి, దీని మీదనే ఆధారపడి వాళ్ళు దాదాపు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంటారు కదా. మన ప్రభుత్వ స్వాధీనంలో ఉండి వాళ్ళు పనిచేస్తుంటారు కదా. ఆ పనిచేసే వాళ్ళ యొక్క జీవన వృత్తి ఎట్లా ఉంది, వారి యొక్క బతుకులు కూడా బాగుంటేనే కదా వాళ్ళు బాగా చేయగలుగుతారనే ఆలోచన ప్రభుత్వంలో ఉండబడిన పెద్దలు చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి. అట్లా పరిస్థితుల్లో లేడు ఆయన. ఎవరితో చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు లేడు. ప్రతిపక్ష పార్టీల వాళ్ళంటే అతని కళ్ళల్లో లెక్కబడే పరిస్థితి లేదు. ఆయన ఒక నియంత, ఈ రాష్ట్రానికి ఒక నియంత పాలన ఉంది. అతని పరిపాలన రాష్ట్రంలో ఎట్టుందంటే వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా దీని ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పక ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. దీంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారనే వ్యవస్థ మాదిరి పద్ధతి లేదు. జిల్లా పరిషత్తులో అట్నే ఉంది, మండల స్థాయి వ్యవస్థ ఉంది. అన్ని దాంట్లో వ్యవస్థలన్నీ కూడా పూర్తి నియంత పాలన అయిపోయి ఎవరు వాళ్ళు ఏం చేసుకోవాలంటే చేసుకున్నాడు తప్పక ఇది ప్రజల హక్కు, ప్రజల డబ్బు, దీన్ని తినేస్తాయి ఎట్లనే ఆలోచనే లేదు. ఎవరికి దొరికింది వాళ్ళు, ఎమ్మెల్యేలకు దొరికింది ఎమ్మెల్యేలు, మంత్రులకు దొరికింది మంత్రులు, ఎంపీలకు దొరికింది ఎంపీలు, మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీలు, అధికార పార్టీలు ఎవరున్నా కూడా దోచుకొని తింటున్నారు తప్పక ప్రజలను గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రజల ధ్యాసనే వాళ్ళు దృష్టిలో లేరు. 50 మంది సలహాదారులు, 3 లక్షల రూపాయలు సలహాదారునికి ఏం పీకుతున్నారు వాళ్ళందరూ, ఏం సలహాలు ఇస్తున్నారు? ఈ జగన్ సలహా ఇస్తే వాడు జగన్ తీసుకుంటాడు వాళ్ళందరి సలహాలు. వాళ్ళందరికీ ఏం లేదు, వాళ్ళకేదో ఒక పోస్ట్ వస్తే వాళ్ళకు జీతాలు వస్తా అంటే చాలంటే ఎవడున్నాడు, ఆఫీసులు ఉన్నాయి వాళ్ళకు. ఈ మాదిరిగా ఎన్నో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోతూ ఉండబడినా ఈ మాదిరిగా కష్టపడేవారికి మున్సిపాలిటీలో కసువులు ఊడ్చి రోడ్లు ఊడ్చే వాళ్ళకు లేదా రాత్రింబవులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎవరికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో వాళ్ళు సమ్మెకు పోతూ ఉంటే సమ్మెని గురించి పట్టించుకొని ఎందుకే మీరు సమ్మెకు పోతారు? ఏదో మీరు 10,000 అడుగుతున్నారు, లేదు ఈసారి ఒక 3,000 ఇస్తాం, 4,000 ఇస్తాం, 5,000 ఇస్తామని నెగోషియేట్ చేసి వాళ్ళను సమ్మె మార్గానికి పట్టకుండా మన ప్రభుత్వం వైపు పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళు కూడా సంతోషపడతారు. వాళ్ళతో మాట్లాడేదానికి ఎవరు మీరు చేసుకుంటే చేసుకోండి, ఏం చేస్తారు మా ప్రభుత్వాన్ని మమ్మల్ని అనే నియంత ధోరణిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది కాక
పేద ప్రజలను పట్టించుకునే వాళ్ళు కానీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్టున్నాయని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిగతులను మార్చే ప్రయత్నం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇది ఒక నియంత ప్రభుత్వం. ఇలాంటి నియంతలు ఎంతమంది పోయినారు. 2024లో ఈయన కూడా తప్పకుండా పోతాడు.